హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వ్లాగ్ అనమాట. సో ఏంటి వ్లాగ్ అనుకుంటున్నారా? మార్నింగ్ రొటీన్, లేకపోతే డే ఇన్ మై లైఫ్ కాదు, మార్నింగ్ రొటీన్ అనమాట. సో నేను పొద్దున లేచి ఇవాళ ఫ్రైడే కాబట్టి తలకు స్నానం అయితే చేసుకొని వచ్చేసాను. చూడండి నా డ్రెస్ అయితే కనిపించండి గాయ్స్. సో బాగుందా? సో ఇవాళ ఫ్రైడే కాబట్టి కొన్ని పనులు అయితే ఉంది. సో అదంతా చేసేద్దాం. ఫస్ట్ అయితే నా హెయిర్స్ని డ్రై చేసుకొని వచ్చేస్తాను గైస్. అండ్ మమ్మీ కూడా కొన్ని పనులు అయితే నాకు చెప్పింది, అదంతా చేసుకొని ఐ బ్యాక్ విత్ యూ. సో దానికన్నా మొదలు నేను ఒక వీడియో పెట్టామన్నమాట. సో మా గురించి అంటే మేమేంటి, మా లైఫ్ స్టైల్ ఏంటి అనేది ఒక బ్లాగ్ అనేది పెట్టా. చూడండి మేమేంటో, మేము ఎలా ఉంటాము అది కూడా చూసేయండి. అండ్ మీకు అర్థమవుతుంది కదా మేము ఎలా ఉంటాము. సో దట్స్ ఇట్, నేనైతే పెట్టాను, అప్లోడ్ అయిపోయింది. అండ్ దట్స్ ఇట్. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతే గాయస్. అండ్ నేను వెళ్ళి ఇప్పుడు హెయిర్ అయితే డ్రై చేసుకొని వచ్చేసాను, ఓకేనా? సో గాయస్, ఐఎమ్ బ్యాక్. హెయిర్స్ అయితే డ్రై చేసేసుకొని వచ్చేసాను పైకి వెళ్ళి. సో అందుకే వీడియో అనేది కట్ అయ్యింది, డోంట్ మైండ్. అండ్ నేను చెప్పాను కదా మమ్మీ అయితే నాకు కొన్ని పనులు అయితే చెప్పింది అని. సో లేదు, నేను చేసేయాలంటే మమ్మీ నన్ను అంతే గాయస్ చంపేస్తుంది. చెప్పిన పని చేసేద్దాం. సో చూపిస్తాను పదండి ఏమేమి పనులు అయితే చేయబోతున్నాను. సో మార్నింగ్ రొటీన్ అంటేనే, సో నాకు మార్నింగ్ రొటీన్ ఏమి ఉండలేదు, తింటా, వాచింగ్ టీవీ, గో. మమ్మీ చెప్పింది చేస్తున్నాను. ఓకే, కమాన్ లెట్స్ గో. చూపిస్తాను. అండ్ కెమెరా అనేది ఇక్కడే ఫిట్ చేసేస్తాను. సో గాయస్, చాలా చిన్నదైపోయింది, ఇట్స్ ఓకే. చూడండి పాత్రలు అయితే ఉంది. సో ఇదంతా ఇప్పుడు నేను వాష్ చేయాలి, చూపిస్తాను వాష్ చేసేది కూడా. అంటే ఫుల్గా చూపించాను, కొంచెం చూపిస్తాను, ఎందుకంటే చాలా అంటే ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. సో అందుకే ఒక హాఫ్ అన్ అవర్ వరకు మీరుంటే కనుక మీరు స్కిప్ చేసుకొని పోతారని తెలుసు. అందుకే క్లిప్ వేసుకొని వస్తాను గైస్, 1 సెకండ్, ఓకేనా? సో గైస్, క్లిప్ అయితే వేసుకొని వచ్చేసాను. అండ్ ఇప్పుడు పాటలు అయితే స్టార్ట్ చేసేద్దాం, రెడీ గైస్. సో మమ్మీ స్నానం చేసుకుంటా ఉంది, అందుకే నేను చేస్తున్నాను. ఇంకేంటి గైస్, తిన్నారా? ఏం తిన్నారు? నేను తినలేదు, ఇవాళ ఫ్రైడే కదా. పూజ చేసే వరకు ఉపాసంలో ఒక్కొక్కసారి ఉంటాం గైస్, ఒక్కొక్కసారి తినేస్తాను నేను, మా డాడీ, మా బ్రదర్ అంతా. కానీ మమ్మీ ఫ్రైడే మాత్రం ఉపాసం ఉంటుంది. సో దానికి అలవాటు అయిపోయింది. నేను ఎప్పుడైనా తినాలనిపిస్తే తినేస్తా, లేకపోతే ఇలాగే ఉండిపోతాను. సో ఫస్ట్ ఇవంతా కనిపిద్దాం. సో గాయస్, మమ్మీ అయితే ఇప్పుడు తను స్నానం చేసుకుని అయితే వచ్చేసింది. నాకు ఇన్ని పనులు చెప్పి ఇప్పుడు వచ్చింది మమ్మీ. సో నీ గురించి ఇన్ని చెప్పాను నేను. లేదు ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఫ్రైడే కదా, కొంచెం పని అయితే ఎక్కువ ఉంటుంది. పూజ చేయడము, బట్టలు ఉతకడము, వంట చేయడము అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం హెల్ప్ చేయమ్మా, నాకైతే టైం అయిపోతుంది, పోయి ఇంకా పూజ చేయాలని చెప్పేసి ఇదైతే తనకైతే పాటలు కడగమని చెప్పేసి పోయానండి. పాటలు కడిగేదాంట్లో తప్పేం లేదండి, ఆడపిద్ది ఇప్పటి నుంచి నేర్చుకుంటే అత్తింటికి పోయినప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి చెప్పేసి పోయాను. అది కూడా తప్పైతే మనం ఏం చేసే కదా. అండ్ గైస్, నేను చెప్పాను కదా వంట అనేది మమ్మీ చేస్తుంది, అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ అవుతుంది. ఈరోజు ఒక వంట అయితే స్పెషల్గా చేస్తున్నాను, అదైతే వేరే వీడియోలో అయితే పెడతానండి, ఈ వీడియోలో అయితే పెట్టట్లేదు. కావాల్సిన మసాలా అంతా ఈ వీడియోలోనే పెడతాను గైస్. వంట చేసేది నెక్స్ట్ వీడియోలో, దానికి మసాలా అంతా వేసుకుంటాం కదా, అది ఈ వీడియోలోనే పెడతాం. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా రోజు అయితే రెడీ కాలేదు గాయస్ మా మమ్మీ. ఇంకా ఇప్పుడైతే రెడీ చేసి ఇలా వచ్చేస్తాను. ఇలా స్నానం చేసుకుని ఇలాగే వచ్చేసింది. సో నన్ను వదిలేసి నువ్వు వీడియో తీస్తున్నావా అని వచ్చేసింది మా మమ్మీ. ఏం చేసేది గాయస్. ఓకే, నేను కూడా నెక్స్ట్ పనికి వెళ్ళిపోవాలి. సో గాయస్, నేను చెప్పాను కదా, సో చూడండి వెల్లుల్లిపాయలు కనిపిస్తుందా గైస్? సో
సో ఇది సో చూడండి ఒకటి ఎంత పెద్ద సైజులో ఉందో. సో దీన్ని మేము కన్నడలో వెల్లుల్లి అంటాం అండ్ తెలుగులో వెల్లుల్లిపాయలు అంటాం గైస్. సో ఈ వెల్లుల్లిపాయలు అయితే మిక్సీకి వేసుకుంటున్నాం. అండ్ అల్లం చూసారు కదా, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లిపాయ. దీన్ని కన్నడలో శుంఠి అంటాం గైస్. సో ఇది మిక్సీ జార్లో వేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ 2 టమాటాలు గైస్. చూసారు కదా, 2 టమాటాలు ఇలా కట్ చేసి అయితే పెట్టుకొని మిక్సీకి వేసుకుంటున్నా. చూడండి అంతే గైస్, ఇవి వేసుకొని మిక్సీ పెట్టుకుంటే వచ్చేస్తుంది. ఓకేనా? సో గైస్ మిక్సీకి అయితే పెట్టుకొని వచ్చేసాను. చూడండి ఇలా పేస్ట్ అయితే మీరు చేసుకోండి. వచ్చేస్తాను కిందకి. ఓకే, ఇలా పేస్ట్ అయితే చేసి పెట్టుకోండి. మమ్మీ నాకు ఇదే చేయమనింది చాలు అని. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పనికి వెళ్ళిపోదాం. పదండి గైస్. చూడండి గైస్. హాయ్ అండి, నేనైతే ఇలా రెడీ అయ్యానండి. చూడండి సింపుల్ మేకప్. మేము ఎక్కడైనా పోతేనే కొంచెం మేకప్ చేస్తాము, ఇంట్లో ఉంటే ఇలా ఇంతే అండి, సింపుల్ మేకప్. మా మేకప్ గురించి ఒకసారైతే ఒక వీడియో చూపిస్తాను, మేమేం వేసుకుంటాం ఏమి అనేది. అయితే ఇప్పుడైతే ఇంతేనండి. చూడండి మా ఇంటి మమ్మీ పేర్లోనే ఉంది వరలక్ష్మి, మా ఇంటి లక్ష్మి మా మమ్మీ. అంతే సింపుల్ అండి. ఓకే గైస్, ఇప్పుడు మనం నెక్స్ట్ పనికి వెళ్ళిపోదాం. ఓకేనా? సో నెక్స్ట్ పని ఏమి అనుకోవచ్చు మీరు. సో తులసి చెట్టుకి అయితే పసుపు కుంకుమ పెట్టేది. సో అది పెట్టేది కూడా మీకు చూపిస్తాను. సో గాయ్స్ ఎండ అయితే చాలా ఉంది, అందుకే కనిపిస్తా లేదు, అయినా మీరు చూసేయండి గైస్. ఓకేనా? సో గైస్ బయట అయితే చాలా ఎండగా ఉంది, అందుకే ఫుల్గా చూపించలేకపోయాను. అండ్ మీకు కూడా ఫుల్గా చూపిస్తే మీరు స్కిప్ చేసేస్తారు కదా, అంటే చూసేవాళ్ళు చూస్తారు అండ్ వీడియో కూడా చాలా లెంత్ అయిపోతుందని నేను కట్ చేసి ఓన్లీ ఒక తులసమ్మకి మాత్రం పెట్టేది మీకు చూపించాను. అండ్ ఇప్పుడు వెళ్ళి పూజ చేసేద్దాం గైస్. చాలా ఎండు ఉంది కదా, అందుకే వీడియో అనేది కొంచెం ఇది వస్తుంది, కనిపిస్తాం లేదు, డోంట్ మైండ్. ఎండని మనము స్టాప్ చేసి తయారు కదా. ఓకే, ఇప్పుడు మనం పూజ చేద్దాం. ఫస్ట్ అయితే పూలు అవుతుంది ఎత్తుకుందాం గైస్. ఓకేనా? ఓకే గైస్, పూలు అనేది ఎత్తుకున్నాను. బయటకి ఎంత కావాలో అంటే తులసి చెట్టుకి ఎంత కావాలో అని పెడతాను. ఎవ్రీ వీక్ అనేది మేము పెడతా ఉంటాము. సో ఇంతే పెట్టాలి అంతే పెట్టాలి కాదు గైస్. సో నా చేతికి ఎంత వస్తుందో అంత పెట్టేస్తాను. అండ్ అది చాలా అయిపోతే కూడా నేను పెట్టేస్తాను, ఎందుకంటే మళ్ళీ రిటర్న్ కవర్లో పెట్టేది అలా ఇష్టం అయ్యేది నాకు. సో ఎంతైతే నా చేతికి వస్తుందో అంత ఎత్తుకొని అక్కడ పెట్టేస్తాను. చూడండి, నాకు ఇప్పుడు రోజెస్ కొన్ని ఎత్తుకున్నాను అండ్ ఇది కొన్ని ఎత్తుకున్నాను. చూడండి, ఇప్పుడు ఇంత కావాలా అనుకుంటారేమో, చెప్పాను కదా. సో ఓకే, పెట్టేసి పూజ చేసేది కూడా చూపిస్తాను. సో గైస్ ఇప్పుడు పూజ చేసేది చూపిద్దాం. సో గైస్ పూజ అనేది అయింది, చూడండి. సో పూజ అనేది అయింది. సో ఇప్పుడు ఇంట్లో మమ్మీ వచ్చి మళ్ళీ పూజ చేసుకుంటుంది. ఇప్పుడు బయట అంటే తులసమ్మకి పూజ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో తుడవడం. మీరు అనొచ్చేమో ఏంటది పూజ చేసేసి ఇంట్లో తుడుస్తారు అని. అలా కాదు, అంటే ఇంట్లో ఇంకా పూజ చేయలేదు కాబట్టి ఆ లెక్క అనేది వచ్చేది గైస్. సో ఇప్పుడు ఇంట్లో అనేది
తుడిచేద్దాం. ఓకేనా? సో గాయస్, ఇప్పుడైతే ఇండ్లు అనేది తుడిచేద్దాం. సో ఎవ్రీ ఫ్రైడే నేను ఒక చెప్తాను టిప్, మీరు ట్రై చేయండి. సో ఎవ్రీ ఫ్రైడే కొంచెం పసుపు వేసుకోండి గైస్ వాటర్లోకి. అంటే కొందరికి తెలిసిండొచ్చు, కొందరికి తెలియకపోవచ్చు, అందుకే చెప్తాను నేను. కొంచెం పసుపు అనేది వేసుకుంటున్నా. నెక్స్ట్ కొంచెం ఉప్పు గైస్, పసుపు ఉప్పు వేసి మీరు కన్నా ఇల్లుని క్లీన్ చేసినట్లయితే మీకు పాజిటివ్ వైబ్స్ అనేది వస్తుంది. కొంచెం ఉప్పు, కళ్ళు కానీ సాల్ట్ కానీ మీ ఇష్టం వేసి మీరు ఇండ్లు అనేది తుడిస్తే మీకు పాజిటివ్, అంటే నెగిటివ్ వైబ్స్ వెళ్ళి పాజిటివ్ వైబ్స్ వస్తుంది. అండ్ రెండు చేస్తూ ఉంటారు, చేయదు వాళ్ళకి. అండ్ ఇండ్లు అనేది తుడిచి స్వీట్ చేస్తాను. అండ్ మెయిన్ ఇండ్లు తుడిచేదంటే ఒక నీట్గా తుడిస్తాను కాబట్టి ఒక 15 minutes 20 minutes అవుతుంది. వీడియో అనేది లెంత్ అయిపోతుంది, ఇప్పుడే లెంత్ అవుతుంది. సో అందుకే ఇంకా చాలా ఉంది వీడియోలో చూపించాం అందుకే. ఓకేనా గైస్, ఇప్పుడైతే పైనకి వెళ్ళిపోదాం. పడ్డది సెల్ఫీ స్టిక్ అయితే అక్కడ పెట్టేశాను. పైనకి అంతా ఎత్తుకొని వెళ్ళేది హెల్త్ కాబట్టి. సో మమ్మీ దగ్గర అయితే వెళ్ళిపోదాం పదండి గైస్. See you పైన. ఓకే, సో గాయస్ మమ్మీ అక్కడ ఉంది, బట్టలు ఉతుకుతుంది. చూడండి గైస్, చూడండి మా మమ్మీ. ఈరోజు అయితే బట్టలు ఉతకాలి ఫ్రెండ్స్. బట్టలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఉతికేసి అన్నకైతే వర్క్ చేద్దాము అనేసి నిన్న అయితే బట్టలు ఉతుకుతాను. చూడండి, ఓకే, బట్టలంతా అయిపోయినాక వీడియో అనేది కంటిన్యూ అవుతుంది, లేకపోతే నెక్స్ట్ వీడియో కూడా రావచ్చు. ఎందుకంటే వీడియో ల్యాగ్ అయిపోతే కూడా చాలా ఇది ఉంటుంది కాబట్టి. ఓకే గైస్.